రైస్ సోదరులకు నమస్కారం. నేను మీ మల్లికార్జున. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్క రైస్ సోదరుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మనము దేవనకొండ మండలం ముత్కూరు గ్రామంలో ఉన్నాము. ఈరోజు డేట్ వచ్చేసి 18/7/2025. ఈరోజు ఎటర్నా సీడ్స్ వారిది చిక్కుడు లలిత అనే రకాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని చూడడానికి తోటలో రావడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉందో. దీన్ని చెట్టు చిక్కుడు అంటారు. సాధారణంగా దీన్ని మనకు మే ఎండింగ్‌లో మే మే నెలలో సాగు చేస్తారు. కొంతమంది జూన్‌లో కూడా సాగు చేస్తారు. మనకెందుకంటే ఈ ఈ సీజన్‌లో మనకు రేటు అధికంగా ఉండడానికి అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉన్న రేట్ ప్రకారం కిలో రూ. 60 నడుస్తుంది. మంచి రేట్ నడుస్తుంది. ఇప్పుడైతే ఇది వచ్చేసి దాదాపు మనకు 55-50 డేస్ మధ్యలో ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్లవర్. అంటే మనకు కొన్ని ఏరియాలో ఈ ఈ ఫ్లవరింగ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. 10 నుంచి దాదాపు ఒక 15 కటింగ్‌లు తీసుకోవచ్చు. మనకు అప్రాక్సిమేట్‌లీ ఎకరాకు 8-10 టన్నుల దిగుబడిని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రైతు మెయింటెనెన్స్ బట్టి. కాయ చూసుకుంటే ఏ విధంగా నాణ్యత ఉందో మనకు చూడండి. కాయ నాణ్యత. దీంట్లో వచ్చేసి మనకు 5-6 గింజలు ఉండడానికి అవకాశం ఉంది. ఈ గింజలు ఉండడం వల్ల ఏమంటే మనకు దిగుబడి అనేది మనకు వెయిట్ అనేది పెరుగుతది. తద్వారా రైతుకు దిగుబడి పెరుగుతది. దీంట్లో మనకు పొద చిక్కుడులో మేజర్ సమస్య ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు పురుగు ఉధృతి, అదేవిధంగా ఫ్లవరింగ్ డ్రాపింగ్ సమస్య. ఈ రెండింటిని మనం అధిగమించినామనుకో రైతు అనే వ్యక్తి ఆటోమేటిక్‌గా మనకు దిగుబడిని ఎక్కువ పండి తను లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి మిర్చి ఇలాంటి కమర్షియల్ పంటల కంటే ఇలాంటి కాయగూరల పంటలేసుకొని మనకు రైతు తక్కువ పెట్టుబడితో అదేవిధంగా ఎక్కువ దిగుబడిని ఆశించడానికి అవకాశం ఉంటుంది. సో, థాంక్ యూ. ధన్యవాదములు.